G5 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి మంత్రి వేముల శుభాకాంక్షలు. ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని మంత్రి ఆకాంక్ష. సభకు బీఆర్ఎస్ అనేక అడ్డంకులు సృష్టించిందన్న కాంగ్రెస్ నేతలు. బారికేడ్లు పెడితే భయపడిపోయి ఆగిపోతామా అన్న మాజీ ఎంపీ రేణుకా చౌదరి. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలంలో టైర్ పేలి ట్రాక్టర్ దగ్ధం. ఒకరు మృతి, మరొకరికి గాయాలు. నల్గొండ కలెక్టర్ కార్యాలయం వద్ద దొంగకు దేహశుద్ధి. బైక్ దొంగిలిస్తుండగా పట్టుకున్న స్థానికులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి మంత్రి వేముల శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా నియామకమైన ప్రొఫెసర్ లింబాద్రి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మినిస్టర్ క్వార్టర్స్ లోని అధికార నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ లింబాద్రిని మంత్రి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లింబాద్రి మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు. ఖమ్మం సభకు బీఆర్ఎస్ అనేక అడ్డంకులు సృష్టించిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్ జనగర్జన సభకు ప్రభుత్వమే అడ్డంకులు సృష్టించడం కరెక్ట్ కాదని అన్నారు. రాహుల్ గాంధీ సభకు అడుగడుగున ఆంక్షలు విధించడం ఏంటి? కేసీఆర్ కు చెప్పేదొక్కటే, ప్రజాస్వామ్యంలో విపక్షాలకు సభలు, పోరాటాలు, ధర్నాలు నిర్వహించుకునే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. డబ్బులు కడతామన్న ఆర్టీసీ బస్సులను ఇవ్వలేదని, జనం ప్రైవేటు వాహనాల్లో సభకు వెళుతున్నా అడ్డుకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఎక్కడ మీటింగులు జరిగినా ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకోవడం సాధారణంగా జరిగే విషయమే. కానీ కాంగ్రెస్ జనగర్జన సభకు భయపడిన రాష్ట్ర ప్రభుత్వం బస్సులను ఇవ్వలేదన్నారు. ఇతర వాహనాలను కూడా ఆపేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని ఆరోపించారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోడ్డుపై అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించిన రేణుకా చౌదరి, మా ప్రజలు మేము వెళుతున్నాం, నువ్వెవడ్రా ఆపడానికి? బారికేడ్లు పెడితే భయపడిపోయి ఆగిపోతామా? పిచ్చి భ్రమలు, ఎవడ్రా మమ్మల్ని ఆపేది అంటూ శివాలెత్తారు. ఖమ్మంలో తలపెట్టిన రాహుల్ గాంధీ గారి సభను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తున్నది. మొదటగా ఆర్టీసీ బస్సులను మాకు రాకుండా చేసిండ్రు. రెండవది, ఎవరైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెహికల్స్ అడిగితే ఇవ్వద్దని వాళ్ళని కూడా బెదిరించిండ్రు. మూడవ స్థాయిలో ఇప్పుడు ఎక్కడి నుంచి జనాభా వస్తుందని ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసినా కూడా ఆ లోకల్ నాయకత్వాన్ని భయపెట్టి రాకుండా చేసే కుట్రలు చేసిండ్రు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈరోజు జనగర్జన సభకు తరలి వస్తుంటే ప్రభుత్వం ఒక పిరికి పంద చర్యకు పూనుకుంటున్నది. వస్తున్న వాహనాలను అనుమతులు లేకపోతే పర్మిట్స్ లేవని చెప్పి అడ్డుకుంటున్న పరిస్థితి. దాదాపు ఇప్పటికే ఒక 1500 పైచిలకు వెహికల్స్ ను ఖమ్మం బార్డర్స్ లోనే చెక్ పోస్టులు పెట్టి అడ్డుకుంటున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి ఇది ఒక చేతగాని పిరికి పంద ప్రభుత్వంగా మేము ఈరోజు అభివర్ణిస్తున్నాం. మీరు మీటింగ్లు పెట్టుకున్నప్పుడు దాదాపు బంద్ను తలపించేట్టుగా ఆ పట్టణాలను చేస్తున్నారు.
ప్రైవేట్ స్కూల్లో బస్సులను తీసుకుంటున్నారు, స్కూల్ బంద్ చేస్తున్నారు. కానీ మేము ఇలా ఆదివారం పెద్ద ఎత్తున ప్రజల్ని స్వచ్ఛందంగా కదిలించేలాగా చేసే ఈ మీటింగ్ ముఖ్యమంత్రి గారు ఇది మీరు వెంటనే ఆదేశాలు ఇచ్చి సభని సజావుగా జరుపుకునే విధంగా ముఖ్యమంత్రి గౌరవనీయ కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటే, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకు బహిరంగ సభలు, సమావేశాలు, పోరాటాలు చేసే హక్కు ఉంటుంది. ఈరోజు ఖమ్మంలో మేము నిలబెట్టిన తెలంగాణ జన గర్జన సభకు నిన్న రాత్రికి వెళ్లి అక్రమ అరెస్టులు కానివ్వండి, అన్ని వెహికల్స్ మేము పంపించిన ప్రైవేట్ వెహికల్స్, ఆర్టీసీ వెహికల్స్ డబ్బులు కడతామన్నా మీరు ఇవ్వలేదు. అక్కడ ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆయన దగ్గరుండి మీరు డబ్బులు కట్టినా తీసుకోమని చెప్పి, ఇది కొత్త విచిత్రం. ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా ఆర్టీసీ వాళ్ళకు వాళ్ళు చెప్పిన రేట్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. మన చర్చల్లో మేము హిమాచల్ ప్రదేశ్లో సీఎం వచ్చినప్పుడు పెట్టుకుంటా డబ్బులు కట్టుకుని బస్సులు తీసుకోవడం జరిగింది. కానీ ఖమ్మం సభకు నువ్వు భయపడి ఈరోజు బస్సులు ఇవ్వకుండా ప్రైవేట్ వెహికల్స్ పోలీస్ స్టేషన్లో ఉదయం 6 గంటలకి వెళ్ళి పెట్టించడం, వెహికల్స్ ఉదయంకి వెళ్ళి మా ప్రజలు ఏదో విధంగా ట్రాక్టర్లో, కార్లల్లో ఎడ్ల బండి వస్తుంటాను 15-20 కిలోమీటర్ల ముందర ఆపడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే పోలీస్ కమిషనర్ గారు మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, వార్నింగ్ కూడా ఇస్తున్నాం. మీ పదవి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మీ న్యాయంగా డ్యూటీ చేయాలి. 15-20 కిలోమీటర్ల దూరంలో ఆపేస్తే ఏ విధంగా వచ్చే పెద్ద మనుషులు కానీ అవ్వలు, తాతలు ఈ దీంట్లో అంత దూరం ఏ విధంగా నడుచుకుంటూ వస్తుంది ఎక్కడ చూడలేదు. మొదటిసారి చూస్తున్నాం నా 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి నిర్బంధంగా ప్రతిపక్షాలని అణచివేసే చర్యను మొదటిసారి చూస్తున్నాను. ప్రతి కుటుంబ సభ్యుడికి నమస్కారం. మతమెక్కిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమంది అధికారులతో చెకింగ్ పేరిట ఏనుకూరు, సుజాత నగర్, మదిర ఇలా కొన్ని ప్రాంతాల్లో వాహనాలు ఆపుతున్నారు. దేశం సరిహద్దుల్లో ఉండే సైనికుల లక్షలాది మంది వచ్చి ఈరోజు రాహుల్ గాంధీ గారి సభను సక్సెస్ చేయాలి అని నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం సమీపంలోని డ్రిల్లింగ్ ట్రాక్టర్ టైర్ పేలి ట్రాక్టర్ దగ్ధమైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. హాజీపూర్ గ్రామం నుండి వదర గ్రామానికి డ్రిల్లింగ్ చేయడానికి వెళుతుంటే మార్గ మధ్యంలో ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వ్యవసాయదారులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పూర్తి విచారణ చేసి దర్యాప్తు చేస్తామన్నారు. చేరిపోయింది ఎంత కథ. ఇద్దరు ఒక నల్లగొండ కలెక్టర్ కార్యాలయం వద్ద టీ తాగడానికి వెళ్లిన వ్యక్తి బైక్ చోరీ చేయడానికి యత్నించిన దుండగుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. इधर से इక్కడికి ఎందుకు వచ్చినావు? ट्रेन से आया था काम के वजह से, काम करने के लिए आया था। क्या काम करेगा आया था? ये चोरी का को करना? चोरी नहीं, ये पागल है ना?
కానిస్టేబుల్ మీరు गाड़ी क्या है तुम नहीं क्या वो पकड़े तो आप भाग का आ रहा था शेख पकड़े स्ट्रेट छोड़ दिया भाग क्या बेचारे इधर देख सर तो मैं टूटता हूँ ना सर ये वो बाइक लेके जा रहा బండి పారిపోవడానికి చాలా ట్రై చేస్తారు. అంగి పట్టదు ఎప్పుడైనా పారిపోతుంది పాయింట్ పట్టుకోవాలి ఉదర్ 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 ఆ బండి తీసుకొని బండి అయినా ఉండుగా నేను తెస్తాను. ఆ బండి ఉందిగా లైన్ సాబ్ ఒక కంప్లైంట్ ఇప్పు ఆ బండి ఇటీవల కాలంలో విద్యా సంస్థలు ఆత్మహత్యల ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న చైతన్య అనే మెడికో బలవన్మరణానికి పాల్పడింది. చైతన్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని పలాస. ఆమెకు 2 నెలల క్రితమే పెళ్లైంది. అంతలోనే ఆత్మహత్యకు పాల్పడాల్సిన సమస్య ఏముంటుందా అని అందరూ చర్చించుకుంటున్నారు. మెడికో ఆత్మహత్య వెనుక ఏదో గట్టి కారణమే ఉంటుందని భావిస్తున్నారు. నెల్లూరులోని హాస్టల్ గది నుంచి చైతన్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతికి కుటుంబ కలహాలు కారణం కావచ్చన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. చైతన్య వాళ్ళ మేనమామని గత రాత్రి 11 గంటలకి మా మేనకోడలు హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. దానికి ప్రధానంగా కారణం తన భర్త వేధింపులనే చెప్పాలి. అతను ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న కాంటాక్ట్స్ ఈ పాపకు తెలియడం వలన ఈ పాప తనకి ఎందుకు ఇలా చేస్తున్నామని అడగడం వలన పెళ్ళై 3 నెలల్లోనే వేధింపులు, విపరీతమైనటువంటి హింస పెట్టి దెబ్బలు కొట్టి కూడా అతను ఇలా చేయడం జరిగింది. మానసిక బాధతో, ఒత్తిడితో మాకెవరికి ఈ విషయం ఎంత జరిగినా చెప్పకుండా తను బలవన్మరణానికి పాల్పడింది. దీనికి ప్రధానమైన కారకుడు తన భర్తే. అతను చేసినటువంటి వెధవ పనుల వలన తన మనస్తాపానికి గురై ఈరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం కేంద్రం టీచర్స్ కాలనీకి చెందినటువంటి సుకన్య కుటుంబం కలహాలతోటి విరక్తి చెంది తన 2 పిల్లలు దివ్య, చస్మితతో సహా గుడ్డంపల్లి తండా చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి, 2 పిల్లలు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పక్క అది కాదన్నా ఫోటోకి ఆయమ్మ కనపరాలన్న ఫేస్, లేకపోతే నువ్వే ఉంటున్నా ఫేస్ కనపరాలేదు. వాళ్ళు సపోర్ట్ చేసి బయట దిగింది, వాళ్ళే దిగిన పిల్లలు ఎట్లా త్యాగం చేసినారు నాయన, అట్లా పోటీ తీసుకొస్తాను పైకి వచ్చేది రోజునే పాప ఎట్లా బాగా बोले म्हणजे
ఒంగోలు జిల్లా కందుకూరు పట్టణంలోని ఆర్డీఓ బంగ్లా సమీపంలో జరిగిన ఘర్షణలో 2 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. 7 యువకులు 2 గ్రూపులుగా మారి ఘర్షణ పడ్డారు. 2 యువకులు మరో 2పై సోడా సీసాలతో దాడికి తెగబడటంతో ఆ 2 తీవ్రంగా గాయపడ్డారు. వారంతా బతుకు తెరువు కోసం కూలీ పనుల కోసం వచ్చిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని తెలిసింది. ఘర్షణకు కారణమేమిటో తెలియరాలేదని స్థానికులు గాయపడ్డ ఇరువురిని ఏరియా వైద్యశాలకు తరలించారు. విశాఖ పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఉత్తరాంధ్రతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు లక్షలాది మంది భక్తులు గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేసేంత పుణ్యం వస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఇక ఈ గిరి ప్రదక్షిణను విశాఖ నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ, సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథరావు జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. ఇకపోతే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో స్వచ్ఛంద సంస్థలు జీవీఎంసీ గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీగా భక్తులు తరలి రావడంతో సింహగిరి భక్తజన సంద్రంగా మారింది. తల్లి అమ్మా
ఇప్పుడు ఇదంతా కావాలి. ఓం కేశవాయ నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి మంత్రి వేముల శుభాకాంక్షలు. ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని మంత్రి ఆకాంక్ష. సభకు బీఆర్ఎస్ అనేక అడ్డంకులు సృష్టించిందన్న కాంగ్రెస్ నేతలు. బారికేడ్లు పెడితే భయపడిపోయి ఆగిపోతామా అన్న మాజీ ఎంపీ రేణుకా చౌదరి. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలంలో టైర్ పేలి ట్రాక్టర్ దగ్ధం. ఒకరు మృతి, మరొకరికి గాయాలు. నల్గొండ కలెక్టర్ కార్యాలయం వద్ద దొంగకు దేహశుద్ధి. బైకు దొంగిలిస్తుండగా పట్టుకున్న స్థానికులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.